ఆయన ఈ రివ్యూ చూసే వాళ్ళందరూ జేఎన్టీఆర్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. జేఎన్టీఆర్ అని ఖచ్చితంగా కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. అన్న దేవర మూవీపై మీకు ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? నా దేవరా సినిమా వస్తుందన్న దడ 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 దడలాడిపోతుందన్న సినిమా. అచ్చా చూస్తున్నాను ఏమో ఎక్స్పీరియన్స్ పెట్టినా మనం ఆ సినిమా కోసం. అన్న లుక్ ఎట్లా అనిపించింది మరి దేవర? లుక్ ఇట్లా పెట్టినానా, ఇట్లా లుక్ పెట్టినానా అన్న దేవరలా ఇచ్చి పడేసినానా. సముద్రం మీద ఇట్లా కొండ మీద పెడతాడన్న కాల్ ఇట్లా పెడతాడన్న. లుక్ మాత్రం ఇచ్చి పడేసినానా. అంటే ఇప్పుడు అన్న బర్త్డే ఇంకొక వారంలో వస్తుంది కదా 20కి. ఆ రోజు సాంగ్ రిలీజ్ అవుతుందంట, మీకు ఎలా అనిపిస్తుంది మరి? మేము ఇప్పటికే చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉన్నాము. ఆయన సాంగ్ కోసం మేము చూద్దామని చాలా ఎదురు చూస్తున్నాం ఆ సాంగ్ కోసం అని దేవరా. కానీ ఈ సాంగ్ మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది, ఇచ్చి పడేస్తారు. అంటే అన్నది ఇదివరకు ఒకటి టీజర్ వచ్చింది కదా, ఆ ఫైటింగ్, ఆ ఎర్ర సముద్రం, అది అంత ఎలా అనిపించింది? అసలు నెక్స్ట్ లెవెల్ అన్నది మనం ఊహించుకోము. అసలు ఏ సినిమా కూడా కంపేర్ చేయలేం. అంటే ఒక డిఫరెంట్ సినిమా దేవర అంటేనే ఒక డిఫరెంట్, మనం ఏది కూడా ఊహించుకోవద్దు. ఇది ఒక కొత్త లోకంలో తీసుకుపోయిన డైరెక్టర్ గారు, ఒక డిఫరెంట్. అంటే ఇప్పుడు కొరటాల శివ గారి డైరెక్షన్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మరి? కొరటాల శివ అంటే ఆల్రెడీ మంచి మంచి సినిమాలు బ్లాక్ బస్టర్ సార్. ఈ సినిమాలు శ్రీమంతుడు మంచి మంచి సినిమాలు బ్లాక్ బస్టర్. అలాంటి ఎన్టీఆర్ తోటి తీస్తుందంటే మళ్ళీ ఎట్లుంటుందన్నా దేవరా టైటిల్ ఎంత బాగుందంటే సినిమా ఎట్లుంటుందన్నా దుమ్ము లేచిపోతుందన్నా. దుమ్ము లేచిపోతాం మొత్తం. అసలు సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అయిపోతుంది. 2000 కోట్లు వచ్చే ఛాన్స్ ఉందా? అరే ఏం మాట్లాడతావన్నా, 2000 కోట్లు అంటే 2500 కోట్లు వస్తాయి అన్న సినిమాకి. 500 కోట్లు, ఇంకా 2200 కోట్లు వస్తాయన్న. 500 పక్క పెట్టేసి 2200 కోట్లు వస్తాయి సినిమా. మరి అంత చెప్తే కూడా బాగుంటుంది కదా, మరి చెప్పే పద్ధతి కూడా కరెక్ట్ చెప్తే బాగుంటుంది. పాన్ ఇండియా సినిమా కాబట్టి ఓకే, ఒక 200 కోట్లు అటు ఇటు కావచ్చు. 100%. ఎందుకంటే పాన్ ఇండియా సినిమా కదా ఆల్రెడీ. 2000 కోట్లు అయితే కన్ఫర్మ్ దాటుతుంది కదా. 100% కన్ఫర్మ్గా దాటుతుంది. దుమ్ము లేచిపోతుంది. నువ్వు లేచినాక నువ్వు కుద్దంటావు, అరే ఏం చెప్పినావో సార్ నువ్వు డైలాగు ఎప్పుడు గుర్తుంచుకుంటావు నువ్వు. సూపర్.